హాయ్ అండి. 2024 ఏపీ ఎన్నికలు జరిగిన తీరుతెన్నుల మీద మా హాయ్ టీవీ డిజిటల్ మీడియా పరిశీలనకు అనుగుణంగా మనం కొన్ని అంశాల గురించి విశ్లేషించుకుంటున్నాం కదా. దీంట్లో అత్యంత ప్రభావితం చూపించింది అన్నటువంటి అంశం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలా వచ్చింది, ఇది ఈ ఎన్నికలలో రాజకీయ అంశంగా ఎందుకు మారింది, అసలు జగన్మోహన్ రెడ్డిని ఉంచటమో దించటమో సంగతి తర్వాత, కానీ అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చంద్రబాబు పరివారం కానీ లేదంటే కూటమి వాళ్ళు కానీ ఎందుకు అంత పెద్ద అంశం చేశారు, అసలు ఎందుకు వాళ్ళల్లో అంత జలధరింపు ఎందుకు వచ్చింది అనే దాన్ని ఇంకొక కోణంలో డిఫరెంట్ వేలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు భుజాలు తడుముకోవటంలో, వాళ్ళు ఇబ్బంది పడటంలో ఖచ్చితంగా వాళ్ళ ఆవేదనలో అర్థం ఉందంటారు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు ఇక ఇటువంటి వీడియోలను చేయాలంటే ఖచ్చితంగా అంటే ధైర్యంతో, లేదంటే ఒక పక్షం నుంచి ఎదురయ్యేటటువంటి సమస్యలను లేకపోతే వాళ్ళు పెట్టే కామెంట్లను తిట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు మంచిగా అనిపిస్తే కొంతమంది ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి షేర్ చేయండి. మా ఛానల్లో ఇటువంటి వీడియోలు మరిన్ని వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఇక సహేతుకమైన కామెంట్ పెడితే ఖచ్చితంగా నేను దాన్ని అంగీకరిస్తాను, చూస్తాను కూడా, దాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తాను. ఇక నా పద్ధతే మీకు నచ్చలేదని ఇంకొక కోణం నుంచి చేస్తే నేను చేసేది ఏమీ లేదు. దయచేసి ఎంకరేజింగ్ కోసం మాత్రం ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి. అయితే విషయానికి వద్దాము. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎందుకు అంత అంశంగా చేయాల్సి వచ్చిందంటే నిజంగా చేయాల్సిన అంశమే. ఎప్పుడు ఎవరి కోణంలో, దాని బాధితుల కోణంలో. అంటే బాధితుల కోణంలో అంటే వాళ్ళ వైపు న్యాయం ఉందని కాదు, కానీ వాళ్ళ ఆగ్రహంలో వాళ్ళ బాధ ఉందని చెప్పి చెప్తున్నాను అన్నమాట, అంతే. ఇక అంటే అమరావతి కానీ ఇతరత్ర ప్రాంతాల్లో కానీ బినామీ ఆస్తులను కూడబెట్టుకున్న వాళ్ళు భూములను స్థలాలను కొన్నప్పుడు వాళ్ళ డ్రైవర్ల పేరుతోటో, వాళ్ళ ఇంట్లో పని వాళ్ళ పేరుతోటో, లేకపోతేనేమో వాళ్ళ సెక్యూరిటీ గార్డులో, లేకపోతే ఇంకా చెప్పాలంటే లేదంటే వాళ్ళకు సంబంధించిన పిల్లల మీదనో పేర్లతోటో ఆస్తులను కొంటారు. కొని వాటిని పేపర్లలో అమ్మకాలు కొనుగోలన్నీ పేపర్లను సాగుతాయి. ఒకవేళ రిజిస్టర్ ఆఫీస్లో సాగినా కూడా అంటే డబ్బులు ఉన్నోళ్ళే వీళ్ళు కాబట్టి రిజిస్టారు లాంటి వాళ్ళు, రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు కూడా ఇంటికి వచ్చి సాధారణంగా ఒక ట్రాన్సాక్షన్ లాగా వచ్చి సంతకాలు తీసుకొని పోవడం అనేది కనపడుతూ ఉంటుంది. దాంతోపాటు ఈ భూముల అమ్మకాలు కొనుగోలు సంబంధించిన వాటి కోసం ఒక ఎంటీ పేపర్లలో అంటే పాత పద్ధతుల్లోనే సంతకాలు తీసుకొని వాటిని భద్రంగా బీరోలో పెట్టుకొని మాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి అని లెక్కేసుకుంటున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాంబు పేల్చాడు. నిజంగా వాళ్ళ గుండెల్లో ఒక డైనమైట్ పెట్టి పేల్చినట్టే అనమాట. ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చిన తర్వాత భూమి యజమాని మళ్ళీ కొత్తగా ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయించబడతాడు. ఆ భూమి యజమాని వివరాలు ప్రభుత్వానికి వెళ్తాయి. ప్రభుత్వం దృష్టిలో ఇంత భూమి ఉందనేది భూమి యజమానికి తెలుస్తుంది. ఇక ట్రాన్సాక్షన్లు అంటారా, క్రయ విక్రయాలు జరిగినప్పుడు ఖచ్చితంగా అది ఆన్లైన్లో నమోదవుతుంది. తెలంగాణ ధరణి టైపులో దాన్ని అమ్మినప్పుడు లేదంటేనేమో వేరే వాళ్ళకు బదలాయింపు చేసినప్పుడు ఫింగర్ ప్రింట్స్ దగ్గర నుంచి ఐరిష్ అంటే కళ్ళ ఇది తీసుకునే వరకు కూడా నమోదు ఉంటుంది. దీంతో బినామీ ఆస్తుల ఎవరి పేరుతోటైతే పెట్టుకున్నారో ఆ బినామీలకు ఇంత ఆస్తులు ఉన్నాయనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఆ బినామీని వీళ్ళు ఆ భూములు అమ్మే వరకు క్యారీ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళే యజమానులు అనే టైటిల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది. ఎట్ ది సేమ్ టైము ఫైనల్ ట్రాన్సాక్షన్కు అతను వచ్చి ఆ టైంలో నమోదు చేస్తే తప్ప ట్రాన్సాక్షన్ జరిగే అవకాశం లేదు. అంటే పాత అంటే ట్రెడిషనల్ పద్ధతులన్నీ కూడా భూములు స్థలాల క్రయ విక్రయాల్లో పూర్తిగా మారిపోయి గవర్నమెంటు కంట్రోల్లో ఉన్నటువంటి ట్రాన్స్పరెన్సీ, అత్యాధునికమైన టెక్నాలజీతోటి కూడుకున్నటువంటి ట్రాన్సాక్షన్ అనేది వస్తూ ఉంది. అయితే దీంట్లో సమస్య ఏంటంటే ఇప్పుడు అమరావతిలో కానీ లేదంటే ఇతరతర ప్రాంతాల్లో కానీ భూములు కొన్నవాళ్ళు ఎవరైతే బినామీల పేరుతో కొన్నారో వాళ్ళు ఇప్పుడు వీళ్ళని కాపాడుకోవటం అనేది పెద్ద ఛాలెంజ్ అవుతుంది అనమాట. ఒకవేళ వీళ్ళు బోర్డు తిప్పేస్తే, వీళ్ళు మాట వినకుండా పోతే మళ్ళీ వాళ్ళని దారిలో తెచ్చుకోవడానికి పాత పద్ధతుల్లో వాళ్ళ పేపర్లు పనిచేసేవి. ఇప్పుడు ఆ పేపర్లు పనిచేయవు. ఇక తర్వాత వాళ్ళని ఒకవేళ బెదిరించి లేకపోతే వాళ్ళని చంపాలని ఏదైనా చేశారనుకోండి, వాడు చచ్చిపోతే కర్మ కొద్దీ వాడి భూమి ఇది ప్రభుత్వం చట్టం ప్రకారం లేదంటే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వాళ్ళ భార్యకు, వాళ్ళ పిల్లలకు అంటే వాళ్ళ వారసులకు వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే బినామీ వాళ్ళకు
ఆస్తులన్నీ బదలాయింపు అయిపోతాయి అన్నమాట. ఈ కోణంలో వాడు ఒకవేళ డబ్బులు కావాలని బెదిరించినా కూడా, ఇంకేదైనా చేస్తానని బెదిరించినా కూడా బినామీయోడి చేతిలో ఈ డబ్బులు పెట్టి కొన్న వాళ్ళు ఈ పెద్ద భూబకాసురులు వాళ్ళ చేతిలో చిక్కినట్టేనమాట. ఇక ఇంకొకటి ప్రభుత్వ పథకాల మీద ఆధారపడిన వాళ్ళే అయ్యుంటారనమాట ఈ బినామీల్లో చాలామంది కూడా. మరి వాళ్లకు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఇన్ని ఎకరాలుంది, ఇన్ని వందలో లేదంటే పదుల్లోనే ఎకరాలుంది అనేది నమోదైపోయిన తర్వాత ఆ భూములు ఉన్నాయి అన్న పేరుతోటి, ఇంతింత ఆస్తులు ఉన్నాయన్న పేరుతోటి పథకాలను నిరాకరిస్తారు. పథకాలు నిరాకరిస్తే ఏమైపోతుంది? వాడికి ఆ ఆస్తి వాడిది కాదు, ఇటు పథకాలు రాకపోతే వాళ్ళు గొడవ చేస్తారు. వాళ్ళు గొడవ చేసిన క్రమంలో ఇది మళ్ళీ పెద్ద విషయమై కూర్చుంటుంది. ఈ రకంగా అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి అంటే తన ప్రత్యర్థులకు సంబంధించిన ఆస్తులు, భూములకు సంబంధించిన వాటిని అష్టదిగ్బంధనం చేసేటటువంటి ప్రయత్నమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనమాట. అందుకనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాళ్ళకి నిజంగా సమస్య అయిద్దని భయపడ్డారు. ప్రజల్లో సమస్య ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ప్రజల్లో నిజంగా సమస్యగా భావించారా? ఎంతవరకు దాంట్లో ఓటు ఇన్ఫ్లుయెన్స్ అయింది, అది ఎంత రూపంలో ఓట్లుగా కన్వర్ట్ అయింది, అది ఎంత జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేసింది, అది బాబు గారికి ఎంత ప్లస్ అయిందనేది 4వ తారీఖు తర్వాత మళ్ళీ ఇంకోసారి సమగ్రంగా మనం విశ్లేషణ చేసుకుందాం. కానీ ఖచ్చితంగా మాత్రం దీంట్లో పెద్దలకు మాత్రం అన్యాయం జరిగేటటువంటి నిబంధనలు కానీ లేదంటే ప్రభుత్వ చర్యలు కానీ ఉంటాయి కాబట్టే వాళ్ళు భయపడ్డారనమాట. మరి ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.